గైస్, వినోద్ ప్రాంక్ ఛానల్ అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మనతో ఉన్న గోపిమోహన్ చాలా ఎదిగాడు ఆయన లైఫ్లో. ఇప్పుడు ఆయన లక్షలో వడ్డీ వ్యాపారం చేస్తుంది. మరి ఆయన ఇంత స్థాయికి వచ్చాడని మనం కనుక్కుందాం. ఆయన తెలిసి కనుక్కుందాం. హాయ్ అన్న. మీరు ఇంత స్థాయికి ఎలా వచ్చారు అని మనం తెలుసుకుందామని మేము దూరం నుంచి వచ్చాము. మాది ఇక్కడ కాదు, కన్ను అనమాట. కోవరికి వచ్చాను కోసం. చెప్పు. కష్టపడ్డా, దానికి ఫలితం దొరికింది. అంటే నువ్వు ఇంత కష్టపడ్డావుగా, అది ఎట్లా ఇంత స్థాయికి ఎవరు రాలేదు. తెలివి లక్షల్లో ఎట్లా తెలివి తమ్ముడా. థింకింగ్, ఆలోచిస్తే ఏది జరగదంటూ ఏది ఉండదు. అసలు ఇంత స్థాయికి ఇన్ని లక్షల్లో మీకు ఇంత ఫాలోయింగ్ కోవట్లో ఎలా ఇలా మనం కష్టపడ్డాం. ప్లస్ ఒకటి అందరితో మంచిగా ఉంటాం, కలిసి ఉంటాం. అవతల కూడా మన శత్రువు అయినా సరే వాడితో మంచిగా ఉంటే మన లైఫ్ హ్యాపీగా సాగింది. అంత సహజంగానే జీవితంలో అన్ని జరగాలని కోరుకుంటాను నేను కూడా. సో అందుకని మీరు నా నుంచి ఎక్కువ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే మరి ఎవరి చేతిలో ఉంది అంతా పెళ్ళొచ్చినా కక్కొచ్చినా ఆయన అంటారు. సో అది మన చేతిలో లేదు. మీకు ఇప్పటిదాకా ఎవరిని లవ్ చేయలేదా బ్రో? చేశా, బట్ రూలో ఒకటే ఉంది. సో ఇప్పుడు పండే ఖర్చు ఎంత ఉండొచ్చు సుమారుగా? ఖర్చు అనేది ఏం లేదు, మనం పెట్టేదాన్ని బట్టి. నార్మల్ ఖర్చు అంటే 3000 ఫర్ 3000. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. సార్ మీరు 50-60,000 మంత్లీ వచ్చేసి. మీకు అసలు ఇన్కమ్ ఎంత వస్తుంది మంత్లీ? ఇన్కమ్ పర్సనల్ బట్ చెప్పలేదు. అంటే మా ఆడియన్స్, మా సబ్స్క్రైబర్ కోసం చెప్పచ్చు సార్. ఇన్కమ్ తెలుసుకొని ఏం చేస్తారు మీరు? అంటే మేము కాదు సార్, మీలాగా ఇంకొకరు చేస్తారు కదా సార్. చేయాలంటే అది ఆలోచన. ఏదో దొరికిందని పోతుర్రు. 200 కానీ 300 కానీ 500 కానీ పోతుర్రు. పని లేక వాళ్ళకి మీరు స్థలాలు ఇస్తే వాళ్ళు ఎదుగుతారు కొద్దిగా. ఈ వీడియో చేసి ఏమంటూ ఏమి ఉండదు తమ్ముడు. ఒకటి 10,000 వచ్చే కారా 5,000 ఖర్చు పెట్టుకుని 5,000 సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు 5,000 దాపెట్టుకుంటారు, కానీ 5,000 దేనికి యూజ్ అయితే మీరు చెప్పండి మా ఆడియన్స్కి. యూజ్ అయితే అంటే ఒకటి నీకు అర్జెంట్గా హెల్త్ ప్రాబ్లం వస్తుంది. సో దానికి మనీ అర్జెంట్గా కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అవి వస్తాయి. ఆపది హాస్పిటల్ అంటే 5,000 అంటే పేదల గురించి తెలుసు కదా సార్. పేదలు కానీ ఉండలేవు. అవునే, ఒక మంత్కి అనేది ఏముంది, 10 months 25 ఎంత వస్తుంది? 50,000. సో ఆ 50,000 బనికి వస్తాయి కదా. 50,000. ఇక్కడ ఎవ్వరి పేరు ఎవరు ఎంతో కాలం గుర్తుపెట్టుకోరు. డబ్బు వచ్చిందంటే పేరు దానికి అదే వస్తుంది.